హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రాజం గారు మీ వయసు ఎంతమ్మా? 60. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? ఎర్రది ఏదన్నా కుక్క కనబడ్డా కవర్ కనబడ్డా ఏది కనబడ్డా కానీ ఇట్లా భయం. పిల్లలతో చెప్తే బాగా పడుతున్నారు, చెప్తలేనా ఏది ఒక్కసారి సరిపోతుందా స్నానం? పదే పదే చేయాలా? మళ్ళా పదే పదే చేసుడు 5-6 స్థానాలు తండ్రి, ఒక్క స్థానం కాదు 5-6 స్నానాలు. ఇప్పుడు స్నానాలు అనేది మీ వరకునా, లేదంటే ఇంట్లో వాళ్ళందరినీ కూడా చేయమని ఒత్తిడి చేస్తూ ఉంటారా? ఇంట్లో అంతా లేదయ్యా, నా మందం మీ వరకే వాళ్ళు సరిపోయింది. కూడా నా మనసులో ఉంటది, వాళ్ళు కూడా చేస్తే మంచిగా ఉంటది కదా అనిపించేది నాకు. 30 సంవత్సరాలు బట్టి ఇదే సమస్య అన్నారు. పెరుగుతుందా తరుగుతుందా ఇది? పెరుగుతూనే ఉన్నదయ్యా, పెరుగుతూనే ఉంటుంది. ఎవరు మాట్లాడినా చనిపోయినారు, ఇట్లా చచ్చిపోయింది అని ఎవరు మాట్లాడినా భయమేనయ్యా. అక్కడి వరకు వెళ్ళక్కర్లేదు, ఆ చావు అనే మాట వింటేనే చాలు మీకు. కాదమ్మా, నాకు డౌట్, చనిపోయిన తర్వాత ఎవరైనా కనిపిస్తున్నారు ఏంటి? ఎందుకంత భయపడుతున్నారు? అసలు ఎందుకు భయం స్టార్ట్ అయింది మీకు? నాకు ఏంటి అంటే ఆడోళ్ళు కనబడతారు, ఈ బయట ఉన్నట్టుగా డెలివరీ అయినట్టుగా ఇట్లా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను రీనా. మనిషి మానసికంగా దృఢంగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదు అని అంటూ ఉంటారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మరి మీ యొక్క సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపించడానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. డాక్టర్ గారు నమస్తే అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. సో చిన్న సజెషన్ సార్, మానసికంగా ఓ పక్కన ఫినాన్షియల్గా ఎటువంటి లైక్ పీస్ఫుల్నెస్ లేదు మనిషికి. సో ఆ టైంలో చిటిక ఏమన్నా, ఆ టైంలో సడన్ గా ఆ రిలీఫ్ కావాలంటే ఏం చేయాలి? యూజువల్గా దూరంగా ఆలోచించటము, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవటం అనేటటువంటిది ఆ పరిస్థితుల్లో తగ్గించుకుని లివ్ ఎన్ని లోన్లు అవుతాయి ఇలా ఆలోచించుకుంటూ పోతే ఏంటంటే ఈ రోజు చేసేటటువంటి కార్యక్రమం కర్తవ్యాన్ని విస్మరిస్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే షార్ట్ గోల్స్ అండ్ 1 స్టెప్ ఎట్ ఎ టైం వితౌట్ ఇమోషన్స్లో డ్రౌన్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందనే నమ్మకాన్ని పెట్టుకోండి. నా అనేటటువంటి 2-3 ఎవరినైనా కూడా సంప్రదించి సలహా సూచన తీసుకోండి. దట్ వాస్ అమేజింగ్ సార్. మరి ఈ రోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాం అండి. నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. మీ యొక్క సమస్యని క్లుప్తంగా తెలియజేయడానికి ముందు ప్రయత్నించండి. మరి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు స్టూడియోలో, మాట్లాడండి. నమస్తే భాగ్యలక్ష్మి గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మ, చెప్పండి తల్లి, ఏంటమ్మా సమస్య? ఒక మాట, అమ్మకు ఇప్పుడు ఒకప్పటి నుంచి అంటే గత కొన్ని సంవత్సరాలుగా అమ్మకు ఒకలాంటి భయం ఉంది. ఎట్లాంటిదంటే ఎవరైనా చనిపోతే ఇంట్లో దడదడ అనిపించడము, అమ్మకు ఏం ముట్టుకోకపోవడం, భయంగా ఇలా. నేను అమ్మకే ఇస్తాను సార్, అమ్మకు మాట్లాడండి సార్. ఓకే ఓకేనమ్మా, వాళ్ళ అమ్మగారి గురించి. హలో, నమస్కారం అమ్మా, మీ పేరమ్మా? నమస్కారం అయ్యారు, నా పేరు రాజమ్మ. రాజమ్మ గారు, మీ వయసు ఎంతమ్మా? 60. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? ఏం సమస్య అంటే ఇప్పటికి 30 చిల్లర అవుతుంది నాకు ఈ సమస్య వచ్చి. అయితే ఎవరన్నా చనిపోతే నాకు వాళ్ళకు చనిపోయి 3 రోజులు అయిపోయేదాకా ముట్టుడే, ఊక పత్తానా చేసుడు, భయం. 6 రోజులకు ఒక్కసారి మళ్ళా భయం అవుతుంది, మళ్ళా తానమే. అది తానం చేసేదాకా ఇంట్లో ఏది ముట్టుకోబుద్ధి కాదు అయ్యా నాకు. అదేనమ్మా. 12వ రోజు అత్త చూడు, 11వ రోజు అయినాక 12వ రోజు కూడా అట్టనే భయం అవుతుంది మళ్ళా. సో చనిపోయినప్పుడే కాకుండా రోజులు బట్టి కూడా భయం ఉంటది. భయం అవుతుంది, భయం. ఇక తానం మళ్ళా ఏం ముట్టుకోకుండా మళ్ళా తెల్లారి తానం చేస్తేనే కొంచెం మంచిగుంటా. ఒక్కసారి సరిపోతుందా స్నానం? పదే పదే చేయాలా? మళ్ళా పదే పదే చేసుడు 5-6 స్థానాలు తండ్రి, ఒక్క స్థానం కాదు 5-6 స్నానాలు. ఇప్పుడు మొత్తం తలుపులు బొలుపులు అన్ని అడిగితే తుర్తి అవుతుంది కొంచెం.
కానీ మళ్ళా కాదమ్మా, ఇప్పుడు స్నానాలు అనేది మీ వరకునా, లేదంటే ఇంట్లో వాళ్ళందరినీ కూడా చేయమని ఒత్తిడి చేస్తూ ఉంటారా? ఇంట్లో వాళ్ళందరూ లేదయ్యా, నా మందం మీ వరకే వాళ్ళు సరిపోయింది. కూడా నా మనసులో ఉంటది, వాళ్ళు కూడా చేస్తే మంచిగా ఉంటది కదా అనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళు వినరుగా. వాళ్ళు చేయరు కదా, వాళ్ళు ఎట్లా చెప్తారు? ఇక నేను నా బాధకాలం ఏమంటే చేస్తారా అయ్యా చెప్పు. కాదు, ఇప్పుడు ఇది రోజు రోజుకి అంటే 30 సంవత్సరాలు బట్టి ఇదే సమస్య అన్నారు, పెరుగుతుందా తరుగుతుందా ఇది? పెరుగుతూనే ఉన్నదయ్యా, పెరుగుతూనే ఉన్నది. కాదు, ఎవరు చనిపోయినప్పుడు పరిస్థితి ఏంటి? చనిపోయినప్పుడు కొంచెం మంచిగానే ఉంటా నేను, అప్పుడు బాగానే ఉంటారు. ఇక్కడ ఎవరు మాట్లాడినా చనిపోయినారు ఇట్లా చచ్చిపోయిండు అని ఎవరు మాట్లాడినా భయమేనా అయ్యా. అక్కడి వరకు వెళ్ళక్కర్లేదు, ఆ చావు అనే మాట వింటేనే చాలు మీకు. చావు అనే మాట ఇంటనే భయం. డెలివరీ అయిన వాళ్ళని చూసినా భయమే, వాళ్ళని ముట్టుకోరాదు, అక్కడికి పోరాదు, రారాదు, ఏం చేయరాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కింద ఎర్రపాలి చూసినా గాని నేనే బయట ఉన్నట్టుగా ఫీలింగ్ అయి వైదార్ స్నానాలు చేస్తాను తండ్రి. ఓకే ఓకే అమ్మా. అది అక్కడ ఉండకపోయినా ఆ మాట వినేటప్పటికి ఈవిడే అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. నాకు ఇప్పుడు అటువంటిది 25 సంవత్సరాలు అవుతుంది. అదే అదే 25 సంవత్సరాల పొట్ట అటువంటి లేవు నా దగ్గర గాని అట్లా భయం. ఎర్రది ఏదన్నా సుక్క కనబడ్డా, కవర్ కనబడ్డా, ఏది కనబడ్డా గాని ఇట్లా భయం. పిల్లలతో చెప్తే బాధపడుతున్నా, చెప్తలేనయ్యే నేనేది. చెప్పండి, ఈ రోజు మీ సమస్యకు ఒక పరిష్కారం వచ్చిందమ్మా. ఎందుకంటే ఇది అంత బాధపడేటటువంటి సమస్య ఏం కాదు, ఇది ఒక చిన్నపాటి మానసిక జబ్బు. ఇది దానికి ఒక చిన్నపాటి ట్రీట్మెంట్ ఇస్తే కనుక చాలా తొందరగా పర్ఫెక్ట్ గా రిజాల్వ్ అయిపోద్ది. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇది మీరు ఇబ్బంది పడుతున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏమ్మా, ఇప్పుడు రక్తం చూసినా భయమే, హాస్పిటల్కి వెళ్తారా? హాస్పిటల్స్ కూడా భయమేనా మీకు? కానీ అసలు వెళ్తారా? ఎవరన్నా దగ్గర వాళ్ళు కానీ దూరం వాళ్ళు కానీ ఏదైనా చనిపోతే కనుక ఆ కార్యక్రమాలకు వెళ్తారా, వెళ్ళటం మానేశారా? చెప్పరా నీకు? చెప్పరు, భయపడుతుంది. మామూలు కూడా ఏది రాని ఏది అని నాకు చెప్పరు. ఆ ముచ్చట చెప్పారు. కాదమ్మా, నాకు డౌట్, చనిపోయిన తర్వాత ఎవరైనా కనిపిస్తున్నారు ఏంటి? ఎందుకంత భయపడుతున్నారు? అసలు ఎందుకు భయం స్టార్ట్ అయింది మీకు? నాకు ఏంది అంటే ఆడోళ్ళు కనబడతారు బయట ఉన్నట్టుగా, డెలివరీ అయినట్టుగా ఇట్లా. ఓకే, కనిపిస్తారా? అనిపిస్తుందమ్మా, కనిపిస్తారా? అనిపిస్తుందా? కనిపిస్తారు, అట్లా అనిపిస్తుంది కూడా. ఓకే, అనిపించటమే కనిపించటం అని చెప్తున్నావిడ. ఏమన్నా ఆ మాటలు ఏమైనా వినిపిస్తా ఉంటాయమ్మా? చావుకు సంబంధించినటువంటి మాటలు ఎవరూ లేకుండా మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏదో ఒక భ్రమలు భ్రాంతుల్లాగా మీకు వినిపిస్తూ ఉంటాయా మాటలు? వినిపించినట్టు కాదు, ఎవరన్నా అంటేనే సమస్య. బస్సులు ఎవరన్నా పోయి మాట్లాడినా గాని భయమే తండ్రి. చెవులు మూసుకొని పోతా, ఎక్కడన్నా ఇట్లా చచ్చిపోయిన వాళ్ళ బొమ్మలు పెడితే భయం. ఆ భయం కూడా అచ్చి ఇంటికి వచ్చి తానం చేసినా పుట్టుడు పోదు, మళ్ళీ తెల్లారు తానం చేస్తే వేయినట్టు అవుతుంది. మళ్ళీ ఆ రోజు స్నానం చేసి తెల్లారు స్నానం చేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉంటదా? అప్పుడు ప్రశాంతంగా ఉంటది తండ్రి. ఈ స్నానం ఎంతసేపు చేయాలి? వెంటనే అయిపోతుందా ఆ స్నానం, లేదంటే ఆ స్నానం కూడా ఒక పెద్ద కార్యక్రమమా? అంటుకునేది లేదు, అట్లా కనబడ్డప్పుడు వండేది లేదు, తినేది లేదు, నీళ్లు కూడా తాగేది లేదు అయ్యా. స్నానం అయ్యేంత వరకు మిగతా కార్యక్రమాలు ఏమీ లేవు? ఏం లేదు. మళ్ళా తెల్లారదాకా ఏది చేసేది లేదు, తినేది లేదు, ఏది లేదు. సరే, భాగ్యలక్ష్మి గారు కూడా ఉన్నారు కదా, వింటున్నారేమో. నేను చెప్తాను, దీనికి చక్కటి పరిష్కారం సూచన చెప్తాను, వినండి. భాగ్యలక్ష్మి గారు, ఈవిడికి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అమ్మకు ఏం లేవు సార్. అమ్మ అసలు నార్మల్ గా ఉంటారు, అమ్మకి ఎలాంటివి లేవు. ఈ మధ్య అయితే చనిపోతే అక్కడక్కడ బ్యానర్లు పెట్టుడు ఫ్యాషన్ అయిపోయింది. ఆ బ్యానర్లను చూసి కూడా, ఈ బ్యానర్ బండి మీద వెళ్తా ఉంటాము, రోడ్డు మీద బ్యానర్ చూస్తుంది,
ఆ బ్యానర్ కాడికి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళు ఆ డేట్ ఎప్పుడో నాకు ఇప్పుడు చదివించాలి నువ్వు, లేకపోతే నాకు ఇప్పుడు ఇంట్లో పోబుద్ది కాదు, నాకు ఏం పుట్టుకోబుద్ది కాదు. అంటే ఇప్పుడు బండి తిప్పుకొని వెళ్ళి ఆ బ్యానర్ మీద డేట్ చూపించి చదివితే ఈ నెల ఇప్పుడు ఈ రోజు అని చెప్తే ఇక మళ్ళీ 12 రోజుల దాకా మంచి కాదని చెప్పేసి మేము ఏదో నెల డేట్ అని చెప్పి చదివిపిస్తాం. కల్లారా చూడక్కర్లేదు, ఒక బ్యానర్ లో ఒక చనిపోయారు అనేటటువంటి వర్ధంతి ఇది కూడా ఆవిడకి చాలు. వర్ధంతే కూడా మనం ఇట్లా బస్సులో వెళ్ళేటప్పుడు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఎవరైనా 2-3 కూర్చొని అక్కడ అదైంది కదా ఇక్కడ ఇదైంది కదా అని మాట్లాడుకుంటా అలాంటి వినికిడి ఏమైనా వినిపించినా కూడా కట్టమే. 12 రోజుల దాకా మంచి కాదు ఇక ఇంట్లో. సో ఆ ఒక్క రోజే కాదు, ఆ రోజు నుంచి 12 రోజులు అవ్వాలి. 3 రోజుల వరకు మంచి కాదు. ఇప్పుడు మీ మీద కూడా ఒత్తిడి పెడతా ఉంటదమ్మా, మీరు చెయ్యండి స్నానం మంచిది శుద్ధి అని అలాంటి మాటలు అంటూ. మమ్మల్ని కూడా చేయమంటది, నేను కూడా ఏం ముట్టుకోవద్దు ఏమన్నా అంటే నా బాధ నీకు ఎట్లా అర్థమవుతుంది, నా బాధ నీకు అర్థం కాదని ఇక తిడుతుంది ఆమె ఆవేదన. అదే అమ్మ, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు? మేము మంచిర్యాలలో ఉంటాం సార్. మంచిర్యాల. నేను చెప్పేది వినండి అమ్మా, మీరు చాలా సందర్భాల్లో టీవీల్లో కానీ సినిమాల్లో కానీ లేదంటే న్యూస్ పేపర్లో ఏంటమ్మా అన్ని మీ షోలు అన్ని ఫాలో అవుతామండి. తల్లి ఒక్క 2 నిమిషాలు కొద్దిగా ధ్యాసగా వినండి. పెద్ద సమస్య కాదు ఇది. అనవసరంగా మీరు ఏంటంటే ఈ రోజుల్లో అదేంటంటే అది ఒక మానసిక వ్యాధమ్మ, దాన్ని ఫోబియా అంటాం. ఆవిడకుండే ఫోబియా ఏంటంటే డెత్ ఫోబియా, అంటే చావు అనేటటువంటి దానికే భయం. ఆ భయం తీయాలి అంటే కనుక ఆవిడగా ఎంచుకున్నటువంటి ఒక ఈక్వేషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అదేంటంటే స్నానం చేయాలి. అంటే స్నానం చేసిన తర్వాత ఆ భయం చల్లారిపోతుంది, అంటే శుద్ధి అయిపోయింది అనమాట. ఆవిడకి శుద్ధి అయిపోయిన తర్వాత ఆ బాధ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఓసిడి అని కూడా అంటూ ఉంటారు. మీరు ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లోని టీవీ ఛానల్లోని నేనే మాట్లాడినటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ లో అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక ఆలోచన పదే వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ ఆలోచన చల్లబడాలి అంటే కనుక ఒక విచిత్రమైనటువంటి కార్యక్రమం చేసేంత వరకు, అది కడుగున అవనియండి, స్నానం అవనియండి, ఇంకోటి అవనియండి. సో ఆ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఆలోచన రావటం, ఏదన్నా కనిపించటం, చావు అనే ఆలోచన రావటం, స్నానం చేయటం. సో ఈ సైకిల్లో వెళ్ళిపోయేటప్పటికి ఆ తాత్కాలికమైనటువంటి పరిష్కారం, అంటే స్నానం చేసేటటువంటి తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని నమ్ముతారే కానీ ఇది తెలియకుండా ఒక భయంకరమైనటువంటి అసందర్భమైనటువంటి ఒక విచ్చలవిడి జబ్బు కింద మారిపోతుంది అనేటటువంటి అవగాహన ఉండదు. అందులో ఆవిడ ఏంటంటే దగ్గర 25-30 సంవత్సరాల పాటు ఇదే కార్యక్రమంలో ఉంది. సో ఆవిడకి ఇది ఒక ఆనవాయితీ అలవాటు అయిపోయింది. చాలా సందర్భాల్లో ఏంటంటే చాలామంది కరోనా టైంలో కానీ ఇంకో టైంలో కానీ చేతులు కడగటాలు, శానిటైజర్స్ విపరీతంగా వాడటాలు, ఒక మాస్క్ కాకుండా 10 మాస్కులు పెట్టుకోవటాలు, ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోవటాలు, కాయగూరలు ఫ్రూట్స్ వచ్చినా కూడా అవి కూడా శానిటైజ్ చేసి కడగటాలు, ఇలాంటి చాలా సందర్భాల్లో మనం చూసాము. కానీ అప్పుడు ఏంటంటే సందర్భానుసారం పరిస్థితి బట్టి వచ్చినటువంటిది. కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కరోనా కంటే ముందు కూడా ఇటువంటి విపరీతమైనటువంటి చేతస్థాలు, విపరీతమైనటువంటి ఫోబియాలు, భయాలు సమాజంలో ఉన్నాయి. దగ్గర 100 మందిలో 20-30 మంది వరకు ఇటువంటి ఆలోచన శైలులు ఉంటాయి. దీన్ని ఓసిడి అంటారు. దీన్ని ఏంటంటే ఆవిడ తత్వం కింద ఆలోచించకుండా ఇది ఒక జబ్బు కింద పరిగణన తీసుకోండి. మీరు జబ్బు అనేటటువంటి విధంగా అనుకుంటే సరైనటువంటి సలహా సూచన వరకు నాలాంటి సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమ్మా? సో నేనేమంటాను, దీనికి కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంది, దాంతోపాటు ట్రీట్మెంట్ అనేది ఉంది. ఆ ట్రీట్మెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీర్ఘకాలికంగా ఓసిడికి ఎల్లకాలం వాడాలి అనేటటువంటి భయభ్రాంతులు గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. చక్కటి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక మీ అమ్మగారు బాధ నుంచి ఆవిడ బయటపడతారు. ఆవిడతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి విచిత్రమైనటువంటి ప్రాబ్లం నుంచి మీరందరూ కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేరు, ఇది ఏం సమస్య అని చెప్తారు. రుణపడి ఉంటాం సార్, మీకైతే రుణపడి ఉంటాం. నాకు అందుకే మీ దగ్గర తీసుకురావాలనిపించింది. మీ దగ్గర అయితేనే సమస్య సాల్వ్ అవుతుందనే మేము ఆలోచించి మేము మీకు సంప్రదించడం జరిగింది సార్. ఈ కాల్ అయిపోయిన తర్వాత మా మేనేజర్ గారు మీకు కాల్ చేసి నా నెంబర్ ఇస్తారమ్మా. ఒక్కసారి రండి, ఒక అరగంట పని అంతే. నేను ఒక చిన్న మెడిసిన్ ట్రీట్మెంట్ రాస్తాను, అది వెళ్ళి ఇన్ని రోజులు అని చెప్తాను, అన్ని రోజులు వాడండి. ఆవిడ నిదానంగా బయటపడిపోతుంది. ఏమ్మా? భాగ్యలక్ష్మి గారు ఓకే అండి, ఒక రోజు సార్ని కలవండి, మీ అమ్మగారిని తీసుకురండి, ఓకేనా? మా డైరెక్టర్ గారు కాల్ చేస్తారు మీకు, ఒకసారి కలిసి మాట్లాడుకోండి. ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ. నమస్కారం. వాట్ ఏ ఫోబియా సార్, అసలు ఆ ఏజ్లో కూడా కామన్ అమ్మ, చాలా కామన్. మనకి ఏంటంటే మనం మనిషి అనేవాళ్ళు ఏదన్నా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ డెత్, ఇల్ హెల్త్ని యాక్సెప్ట్ చేయరు. చావుని, అనారోగ్యాన్ని మనం యాక్సెప్ట్ చేయం.
సో మనం ఏంటంటే చాలామంది ఏంటంటే అది రాదు కదా, ఇప్పుడు రాదు కదా, దాని వచ్చినప్పుడు ఏదైనా ఆ విధంగా అనుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది సున్నితమైనటువంటి యాంగ్జైటీ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు ప్రతిదానికి విపరీతంగా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఏంటంటే అదేదో ఎక్కడో జరిగేటటువంటిది కూడా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలుసు అది విచిత్రమైనటువంటి ఆలోచన, అక్కడేదో జరిగిన దానికి వాళ్ళకి సంబంధం లేదు అని అనుకుంటారు. కానీ ఆ బ్రెయిన్లో జరిగే ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ ఆలోచన పదే పదే దూసుకుని వస్తూ ఉంటుంది అనమాట. అది దూసుకుని రావటం వల్ల వాళ్ళకి ఏది బోధపడక ఆలోచనని తీయలేక వాళ్ళంటూ ఒక పరిష్కారం ఎత్తుక్కుంటారు. అదేంటంటే చేయి కడుక్కోవటం కానీ స్నానం చేయటం కానీ. ఇంకా అది కాస్త పరిపాటి అయిపోతుంది, అలవాటు, అది స్ప్రెడ్ అయిపోతుంది. స్టార్టింగ్లో ఏంటంటే చావుకి వెళ్ళినప్పుడే అనే పరిస్థితి నుంచి, తర్వాత చావు వార్త విన్నప్పుడు అనే దగ్గర నుంచి ఆవిడ ఇప్పుడు చెప్పారు చూసారా, బ్యానర్ మీద డేట్ ఆఫ్ డెత్ అనేది చూసిన కాడకు వచ్చేసింది. అది కూడా ఒక్కరోజు కాదంట, 12 రోజులు, మనం అంటే పెద్ద కర్మ అయ్యేంత వరకు. మూవీస్ లో పూర్తిగా మారిపోయిన చంద్రముఖి టైప్ పూర్తిగా ఇప్పుడు ఆ ఫోబియా కిందకే మారిపోయారు. ఇంకా అందరు సఫర్ అవుతారు, ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతారు. దీన్ని ఓసిడి అంటారమ్మా. చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది. ఎన్ని క్లాసెస్ వరకు? క్లాసెస్ కాదమ్మా, బేసికలీ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒక ప్రక్రియ అయినా కూడా మేజర్ గా బ్రెయిన్ లో ఏర్పడినటువంటి ఆ కెమికల్ డిస్టర్బెన్స్ కి ఒక చిన్నపాటి మెడిసిన్ అనేది పెట్టాలి. ఆ మెడిసిన్ పెడితే ఆ కెమికల్ డిస్టర్బెన్స్ క్లియర్ అయిపోతుంది. ఈ విపరీతంగా వచ్చే ఆలోచనకు సంబంధించిన 5-హైడ్రాక్సిట్రిప్టమిన్ అనే కెమికల్ని బ్యాలెన్స్ చేస్తారు. బ్యాలెన్స్ చేయడంతో ఓసిడి అనేది మట్టమయం అయిపోతుంది. ఈ ఓసిడి అయినా, డిప్రెషన్ అయినా, యాంగ్జైటీ అయినా, ఫోబియా కన్నా ఆ చిన్నపాటి ట్రీట్మెంట్ ఒక్కటే తరువాయి. దట్ వాస్ అమేజింగ్ సార్. చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గైస్, మెంటల్గా టార్చర్ భరించొద్దు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, కాలర్స్ ఎలాంటి సమస్యలతో బాధపడుతూ కాల్స్ చేస్తున్నారు. మన డాక్టర్ గారు చక్కటి సలహాలు ఇచ్చి వారిని మోటివేట్ చేస్తున్నారు కూడా. సో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.